ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తారా డిజైనర్స్. ఈరోజు వీడియో వచ్చేసి కోకాపేట నుంచి ఒక కస్టమర్ వాళ్ళ డాటర్స్ కోసం లెహెంగా డిజైన్ చేయమని పంపించారండి. ఈ డీటెయిల్స్ మీ అందరి కోసం. వాళ్ళ చిన్నమ్మాయి కోసం ఈ రెడ్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేసాం. లెహెంగా మీద ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసుకొని జర్దోజీ వర్క్ చేస్తూ ఈ వర్క్ చేసామండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వస్తుంది అండ్ ముడికుట్టు జర్దోజీతో మాత్రమే చేసాం ఈ వర్క్ మొత్తం. చూడండి, ఫ్రంట్ చూస్తే మీకు అలా చిన్న చిన్న బూటీస్ కూడా వస్తాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్మాల్ డ్రాప్ ఇచ్చి నెక్ లైన్ మొత్తం కంప్లీట్గా వర్క్ ఇచ్చాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. అండ్ లెహెంగా వచ్చేసి చూడండి ఎంత ఫ్లాలీగా ఉందో. ఫ్యాబ్రిక్ కూడా మనకు చాలా ట్రెండ్ అవుతుంది. షిమ్మర్ జార్జెట్ విత్ కలంకారీ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అండి, విత్ కంచి బోర్డర్తో వస్తుంది. లెహెంగాలో ఉన్న ఆల్ కలర్స్ యూస్ చేసి బ్లౌజ్ అనేది డిజైన్ చేసాం. దీని ఫైనల్ అవుట్ఫిట్ చూడండి ఎంత ఫ్లాలీగా, ఎంత కంఫర్ట్గా ఉంటుందో. ఎనీ అకేషన్కి మనం యూస్ చేసుకునేటట్లు ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ కూడా. నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మాయి బ్లౌజ్ డిజైన్ అండి. ఇది పెద్దమ్మాయిది ఈ వైలెట్ కలర్ దాని మీద కంప్లీట్ జర్దోజీ అండ్ ఖటాదానాతో మాత్రమే చేసాం ఈ వర్క్ అంతా కూడా. లెహెంగాలో ఉన్న చిన్న డిజైన్ యూస్ చేసుకొని ఇది చేయడం జరిగిందండి. వర్క్ కూడా చూడండి మీకు ఫినిషింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. దాని అవుట్ఫిట్ వచ్చేసి ఫైనల్ అవుట్ఫిట్ ఇట్లా వస్తుంది. లెహెంగా వచ్చేసి బెనారస్ జార్జెట్ అండి, కింద కూడా బోర్డర్ మంచి బోర్డర్ వస్తుంది. అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా వీనెక్ బేస్ చేసుకొని యూస్ చేసాం ఇది. అండ్ దుపట్టా వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి. కంప్లీట్గా మీకు కట్ వర్క్ అనేది వస్తుంది దుపట్టాకు కూడా. అండ్ దెన్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇట్లా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి డీప్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ పెట్టాం, విత్ ప్యాడెడ్ వస్తుంది. అండ్ టాజిల్స్ కూడా జస్ట్ క్లాత్తోనే వేసామండి, ఎందుకంటే మనకి హెయిర్కి అది గుచ్చుకోకుండా ఉండడం కోసం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్టర్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తారా డిజైనర్స్ని. అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.